Good morning, students. Today we are going to discuss remaining long answers in the second year. So last video lo manaki waves lo ఉన్న లాంగ్ ఆన్సర్స్ డిస్కస్ చేసాము. ఇప్పుడు మనకు కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఉన్న లాంగ్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాము. దీంట్లో ఫస్ట్ వన్, స్టేట్ కిర్చాఫ్స్ లాస్ ఫర్ అన్ ఎలక్ట్రికల్ నెట్వర్క్ యూజింగ్ దీస్ లాస్ రెడ్యూస్ ది కండిషన్ ఫర్ బ్యాలెన్స్ ఇన్ వీట్స్టోన్ బ్రిడ్జ్. ఇక్కడ కిర్చాఫ్ లాస్ మనకి స్టేట్మెంట్స్ ఏముంటాయి, వాటిని బేస్ చేసుకొని మనకి వీట్స్టోన్ బ్రిడ్జ్ కండిషన్ని ఈ విధంగా మనం డిరైవ్ చేస్తాం. సో ఇక్కడ వీట్స్టోన్ బ్రిడ్జ్ అనేది మనకి దేని మీద వర్క్ చేస్తుందంటే కిర్చాఫ్స్ లా బేస్ని చేసుకొని మనకు వీట్స్టోన్ బ్రిడ్జ్ అనేది వర్క్ చేస్తుంది. సో దీంట్లో మనకు కిర్చాఫ్స్ లాస్లో ఫస్ట్ లా ఏంటి అంటే దీన్నే జంక్షన్ లా అంటాము లేదా కరెంట్ లా అంటాము. ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ మీటింగ్ ఎట్ ఎనీ జంక్షన్ ఇన్ ఎ సర్క్యూట్ ఈజ్ జీరో. ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ మీటింగ్ ఎట్ ఎనీ జంక్షన్ ఇన్ ఏ సర్క్యూట్ ఈజ్ జీరో అంటే మనకి ఒక ఎలక్ట్రికల్ నెట్వర్క్లో ఒక జంక్షన్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఆల్జిబ్రిక్ సమ్ అంటే మనకు ఎన్ని కరెంట్స్ మీట్ అవుతున్నాయి, ఎన్ని కరెంట్స్ లీవ్ అవుతున్నాయి. ఇక్కడ I1, I2, I3, I4, I5 ఇక్కడ 2 కరెంట్స్ మీట్ అవుతున్నాయి, 3 కరెంట్స్ మనకు లీవ్ అవుతున్నాయి. ఆల్జిబ్రిక్ సమ్ అంటే మనకు కరెంట్స్ మీటింగ్ టువర్డ్స్ జంక్షన్ పాజిటివ్గా తీసుకుంటాం, కరెంట్స్ మూవింగ్ అవే ఫ్రమ్ ది జంక్షన్ మనకు నెగిటివ్గా తీసుకుంటే ఇక్కడ అకార్డింగ్ టు ఫస్ట్ లా సిగ్మా I ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఆల్జిబ్రిక్ సమ్ 0 ఈక్వల్ అవుతుంది. అంటే I1 ప్లస్ I2 ఈ రెండు మీట్ అవుతున్నాయి కాబట్టి ప్లస్గా తీసుకున్నాం. లీవ్ అయ్యేటి ఏమున్నాయంటే మనకు I3, I4, I5. ఈ ఆల్జిబ్రిక్ సమ్ దేనికి ఈక్వల్ కావాలి, మనకి 0కి ఈక్వల్ కావాలి, ఎందుకంటే సిగ్మా I ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు మనకి I1 ప్లస్ I2 ఈజ్ ఈక్వల్ టు I3 ప్లస్ I4 ప్లస్ I5 అంటే మనకు సమ్ ఆఫ్ ది కరెంట్స్ మీటింగ్ టువర్డ్స్ ది జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది కరెంట్స్ లీవింగ్ ది జంక్షన్. ఇలా కూడా మనకు డిఫైన్ చేసుకోవచ్చు కిర్చాఫ్స్ ఫస్ట్ లా అనేది. దాన్నే జంక్షన్ లా అని కూడా అంటాం. సో దీంట్లో మనకి దేని మీద వర్క్ చేస్తుందంటే ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్ పైన ఇది వర్క్ చేస్తుంది కిర్చాఫ్స్ ఫస్ట్ లా అనేది. నెక్స్ట్ కిర్చాఫ్ సెకండ్ లా కనుక చూసుకుంటే దీన్నే మనము లూప్ లా అనొచ్చు లేదా వోల్టేజ్ లా అని కూడా అనొచ్చండి. ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ఎనీ క్లోజ్డ్ సర్క్యూట్. ఒక క్లోజ్డ్ సర్క్యూట్లో సమ్ ఆఫ్ ది పొటెన్షియల్ డిఫరెన్సెస్ 0కి ఈక్వల్ చేస్తాము. లైక్ ఒకవేళ మనకు ఈఎంఎఫ్స్ కూడా ఉంటే మనకి ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ది ఈఎంఎఫ్స్ ఈక్వల్ టు ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ది పొటెన్షియల్ డిఫరెన్సెస్కి ఈక్వల్ అవుతుంది. సో సిగ్మా IR ప్లస్ సిగ్మా E ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ మనకు ఒక సర్క్యూట్లో మనకు ఇక్కడ బ్యాటరీస్ ఉన్నాయి, ఇక్కడ రెసిస్టర్స్ ఉన్నాయి, ఇక్కడ బ్యాటరీ ఉంది, ఇక్కడ రెసిస్టర్ ఉంది, ఇక్కడ బ్యాటరీ ఉంది, ఇక్కడ రెసిస్టర్ ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు బ్యాటరీ, ఇక్కడ మనకు పొటెన్షియల్ డిఫరెన్స్, ఇక్కడ మనకు ఈఎంఎఫ్ E1 ఉందనుకోండి, ఇక్కడ E2 ఉందనుకోండి, ఇక్కడ E3 ఉందనుకోండి. ఇక్కడ మనకు కరెంట్ మనకు ఇక్కడ నుంచి I1 I, ఇక్కడ కూడా మనకు I, సో ఇక్కడ మనకు ఇక్కడ ఈఎంఎఫ్ E2, ఇక్కడ ఈఎంఎఫ్ E3 కనుక తీసుకుంటే ఇక్కడ కరెంట్ అనేది మనకు సిరీస్లో ఉన్నప్పుడు కరెంట్ అనేది సేమ్ ఉంటుంది. ఇక్కడ R1, ఇక్కడ R2, ఇక్కడ R3 ఉన్నాయి అనుకోండి. సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి మనకు పొటెన్షియల్ డిఫరెన్స్ ఇక్కడ IR1, ఇక్కడ IR2, ఇక్కడ IR3 అవుతుంది. సో ఇక్కడ ఈఎంఎఫ్ కనుక మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మెజర్ చేసినా, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మెజర్ చేసినా ఎలా ఉండాలి అంటే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మెజర్మెంటు మనకు పాజిటివ్ టర్మ్లో వచ్చిందంటే ఈఎంఎఫ్ని నెగిటివ్గా తీసుకోవాలి. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మెజర్మెంట్ మనకి నెగిటివ్ టర్మ్లో వస్తే పాజిటివ్గా తీసుకోవాలి. పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా మనకు సేమ్ డైరెక్షన్లో మెజరింగ్ డైరెక్షన్లో ఉంటే పొటెన్షియల్ డిఫరెన్స్ నెగిటివ్గా తీసుకోవాలి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే పాజిటివ్గా తీసుకోవాలి. ఇప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో మెజర్ చేసుకుంటే ఇక్కడ ఫస్ట్ మనకి ఎలా వస్తుంది, పాజిటివ్ టర్మ్లో వచ్చింది కాబట్టి దాన్ని నెగిటివ్గా తీసుకుంటాం, అంటే -E1. ఇక్కడ మనకు కరెంట్ ఎలా ఉంది అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి
మనకు పొటెన్షియల్ డిఫరెన్స్ని పాజిటివ్గా తీసుకుంటాం, IR2. కరెంట్ అనేది I, రెసిస్టెన్స్ R. సో నెక్స్ట్ ఇక్కడ పాజిటివ్ టర్మ్లో వచ్చింది కాబట్టి ఇక్కడ మనకు -E2. ఇక్కడ కరెంట్ అనేది ఎలా ఉంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి +IR1. ఇక్కడ మళ్ళీ పాజిటివ్ టర్మ్లో వచ్చింది -E3. ఇక్కడ కరెంట్ డైరెక్షన్ మనకి ఎలా ఉంది, మనకు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి +IR3 = 0. అంటే ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్సెస్ నెక్స్ట్ ఈఎంఎఫ్స్ టోటల్ అయితే కావాలి మనకు 0కి ఈక్వల్ కావాలి. ఇప్పుడు దీంట్లో IR1 + IR2 + IR3 = E1 + E2 + E3. అంటే ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఈఎంఎఫ్స్ 0కి ఈక్వల్ అయితే ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్సెస్ దేనికి ఈక్వల్ కావాలి, ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఈఎంఎఫ్కి ఈక్వల్ కావాలి. దీంట్లో టోటల్ కరెంట్ ఏమవుతుంది, I = ఇక్కడ దీంట్లో I అనేది కామన్ తీసుకుంటే R1 + R2 + R3 = E1 + E2 + E3. దీని నుంచి మనకు E1 + E2 + E3 బై R1 + R2 + R3. ఇది టోటల్ కరెంట్కి ఈక్వేషన్ అవుతుంది. E1 + E2 + E3 బై R1 + R2 + R3. ఇక్కడ మనకు ఒక క్లోజ్డ్ లూప్లో మనకి సమ్ ఆఫ్ ది ఈఎంఎఫ్స్ = సమ్ ఆఫ్ ది పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఆర్ ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ది పొటెన్షియల్ డిఫరెన్సెస్ అండ్ ఈఎంఎఫ్స్ = 0. ఇది సెకండ్ లాని రిప్రజెంట్ చేస్తుందండి. ఈ సెకండ్ లాని ఏమంటామంటే లూప్ లా అనొచ్చు లేదా వోల్టేజ్ లా అనొచ్చు. ఇది దేని మీద వర్క్ చేస్తుందంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ పైన వర్క్ చేస్తుంది. ఫస్ట్ లానేమో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ పైన వర్క్ చేస్తుంది. సెకండ్ లా అనేది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ పైన వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఈ 2 లాస్ని బేస్ చేసుకొని వీట్స్టోన్ బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్ని డిరైవ్ చేస్తాం. ఇక్కడ వీట్స్టోన్ బ్రిడ్జ్ అంటే ఏంటి అంటే వీట్స్టోన్ బ్రిడ్జ్ కన్సిస్టింగ్ ఆఫ్ 4 రెసిస్టెన్సెస్ PQRS and they are connected as 4 arms of bridge as shown in figure. ఇక్కడ 4 రెసిస్టర్స్ దీంట్లో ఉన్నాయండి, PQRS. 4 రెసిస్టర్స్ 4 ఆర్మ్స్లో మనం కనెక్ట్ చేసాం. దీంట్లో మనకు 4 జంక్షన్స్ ఉన్నాయి, A, B, C, D. ఈ 4 జంక్షన్స్లో ఏ బ్యాటరీ ఆఫ్ EMF E is connected between the junctions A and B. ఈ AB జంక్షన్స్ మధ్యలో మనకు ఒక ఈఎంఎఫ్ని కనెక్ట్ చేసాం మనం, E. నెక్స్ట్ ఏ గ్యాలోనోమీటర్ ఆఫ్ రెసిస్టెన్స్ G ఈజ్ కనెక్టెడ్ బిట్వీన్ ది జంక్షన్స్ C అండ్ D. ఇక్కడ CD జంక్షన్ మధ్యలో మనకు ఒక గ్యాలోనోమీటర్ని కనెక్ట్ చేసాం. ఇప్పుడు కిర్చాఫ్స్ ఫస్ట్ లాని మనము ఈ జంక్షన్స్ దగ్గర మనకు అప్లై చేసుకుంటే ఫస్ట్ మనము జంక్షన్ C దగ్గర జంక్షన్ D దగ్గర మనకు కిర్చాఫ్స్ ఫస్ట్ లా అప్లై చేసుకుంటే కిర్చాఫ్స్ ఫస్ట్ లా ప్రకారం ఏంటి, మనకు ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ది కరెంట్స్ మీటింగ్ అట్ ది జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ సమ్ ఆఫ్ ది కరెంట్స్ మీటింగ్ టువర్డ్స్ ది జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది కరెంట్స్ లీవింగ్ ది జంక్షన్. మరి ఇక్కడ ఎన్ని కరెంట్స్ మీట్ అవుతున్నాయి ఏ దగ్గర అంటే ఇక్కడ మనకు టోటల్ కరెంట్ I అనేది వస్తుంది. ఇక్కడ I1, ఇక్కడ I2, అంటే I అనేది I1 I2గా డివైడ్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి మనకు I1 ఇక్కడికి వచ్చిన తర్వాత I3 ఇక్కడ IGగా డివైడ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి మనకు I4 I3 రెండు కూడా మీట్ అయ్యి మనకు బ్యాక్ ఏమవుతుందంటే Iకి వస్తుంది. ఇక్కడ టోటల్ కరెంటే I1 I2గా డివైడ్ అవుతుంది ఏ దగ్గర. C దగ్గరికి వచ్చేసరికి I1 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, మనకు I3 IGగా డివైడ్ అవుతుంది. D జంక్షన్ దగ్గర మనకు I2 వస్తుంది, IG వస్తుంది, I4 లీవ్ అవుతుంది. ఈ I3 I4 రెండు కూడా B దగ్గర మీట్ అవుతున్నాయి. మళ్ళీ బ్యాక్ టు ది బ్యాటరీ మనకు I అనే కరెంట్ వస్తుంది. ఇక్కడ మనకు C అనే జంక్షన్ దగ్గర మనకు ఫస్ట్ లా అనేది అప్లై చేసుకుంటే అప్లయింగ్ కిర్చాఫ్స్ ఫస్ట్ లా ఇన్ జంక్షన్ C at junction C. జంక్షన్ C దగ్గర మనకు అప్లై చేసుకుంటే I1 మీట్ అవుతుంది, I3 IG లీవ్ అవుతున్నాయి. కాబట్టి మనకు C దగ్గర ఏమవుతుందంటే I1 ఈజ్ ఈక్వల్ టు I3 ప్లస్ IG. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ ఎట్ జంక్షన్ D
ఈ రెండింటి దగ్గర ఏం అప్లై చేస్తున్నామంటే కిర్చాఫ్స్ ఫస్ట్ లా అప్లై చేస్తున్నామండి. కిర్చాఫ్స్ జంక్షన్ లా ఆర్ కిర్చాఫ్స్ కరెంట్ లా, ఫస్ట్ లానే అప్లై చేస్తున్నాం మనం. ఫస్ట్ లా అప్లై చేస్తే మనకు జంక్షన్ డి దగ్గర ఏమవుతుంది అంటే, డి దగ్గర ఏం మీట్ అవుతున్నాయి, I2 మీట్ అవుతుంది, IG మీట్ అవుతుంది, I4 అనేది లీవ్ అవుతుంది. అప్పుడు మనకి I2 ప్లస్ IG ఈజ్ ఈక్వల్ టు I4. ఇది ఈక్వేషన్ 2. నెక్స్ట్ ఒక క్లోజ్డ్ లూప్ ACDA, ACDAలో మనకు కిర్చాఫ్స్ లూప్లా కనుక మనకు అప్లై చేసుకుంటే, ఇన్ ఏ లూప్ ACDA ఇక్కడ ఏం అప్లై చేయాలి అంటే కిర్చాఫ్ లూప్లా, దీన్ని ఏమనొచ్చు అంటే మనకు కిర్చాఫ్స్ వోల్టేజ్ లా అని కూడా అనొచ్చండి. అంటే సెకండ్ లా అప్లై చేసుకుంటే మనకు ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కనుక మనకు మెజర్ చేసుకుంటే, ఇక్కడ I1P ఏముంది, సేమ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఆపోజిట్గా తీసుకుంటాం, -I1P. IGG కూడా సేమ్ డైరెక్షన్లో ఉంది, IGG. ఇక్కడ I2R అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి మనకు -I1P -IGG ప్లస్ I2R ఈక్వల్ టు 0. అంటే మనకి మెజరింగ్ డైరెక్షన్కి సేమ్ డైరెక్షన్లో ఉంటే ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ నెగిటివ్గా తీసుకున్నాము. ఈ రెండు సేమ్ డైరెక్షన్లో కాబట్టి నెగిటివ్. ఇది మనకు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది మెజరింగ్ డైరెక్షన్ కాబట్టి పాజిటివ్గా తీసుకున్నాం. నెక్స్ట్ CBDC, దీంట్లో I3 అనేది సేమ్ డైరెక్షన్లో, ఇక్కడ కూడా మనకు క్లాక్ వైజ్ డైరెక్షన్లో కనుక తీసుకుంటే I3 అనేది సేమ్ డైరెక్షన్లో ఉంది, IG I4 ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి అవి పాజిటివ్గా తీసుకుంటాం, I3 అనేది నెగిటివ్గా తీసుకుంటాం. ఇప్పుడు CBDCలో ఇన్ ఏ లూప్ CBDC, దీంట్లో మనకి ఏమవుతుంది, ఇక్కడ ఇది ఈక్వేషన్ 3 అనుకోండి. -I3Q ప్లస్ IGG ప్లస్ I4S ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ మనకి I3Q అనేది సేమ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి మైనస్గా తీసుకున్నాం, I4S IGG ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి మెజరింగ్ డైరెక్షన్ కాబట్టి పాజిటివ్గా తీసుకున్నాం. అప్పుడు మనకి -I1P -IGG ప్లస్ I2R ఈజ్ ఈక్వల్ టు 0, -I3Q ప్లస్ IGG ప్లస్ I4S ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 2 క్లోజ్డ్ లూప్లో కిర్చాఫ్స్ వోల్టేజ్లో అప్లై చేసామంటే సెకండ్ లా అప్లై చేసాము. ఇక్కడ 2 జంక్షన్స్ మధ్యలో మనకు ఫస్ట్ లా అప్లై చేసాము. ఇప్పుడు మనకు వీట్స్టోన్ బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్ ఏంటి అంటే, ద కరెంట్ పాస్ ఇంటూ ది గ్యాల్వనోమీటర్ ఈజ్ 0, దెన్ ద బ్రిడ్జ్ సెట్ టు బి బ్యాలెన్స్డ్. అంటే మనకి కరెంట్ పాస్ ఇంటూ ది గ్యాల్వనోమీటర్ 0 అయినప్పుడు అక్కడ బ్రిడ్జ్ అనేది బ్యాలెన్సింగ్ కండిషన్లో ఉంటుంది. ఇప్పుడు కరెంట్ పాస్ ఇంటూ ది గ్యాల్వనోమీటర్ equal to 0, that is IG is equal to 0, then Wheatstone bridge is said to be balanced. If current pass into the galvanometer is equal to 0, that is IG is equal to 0, then Wheatstone bridge is balanced. అంటే ఇక్కడ మనకి కరెంట్ పాస్ ఇంటూ ది గ్యాల్వనోమీటర్ 0 అయినప్పుడు ఈ బ్రిడ్జ్ అనేది బ్యాలెన్సింగ్ కండిషన్లో ఉంటుంది. అంటే IG వాల్యూ 0 కావాలి. IG వాల్యూ 0 అయితే మరి ఫస్ట్ ఈక్వేషన్ ఏమవుతుంది, IG ఈజ్ ఈక్వల్ 0 అయితే I1 ఈజ్ ఈక్వల్ టు I3 అవుతుంది. సెకండ్ మనకు I2 ప్లస్ IG ఈజ్ ఈక్వల్ టు I4 అంటే I2 వాల్యూ I4 అవుతుంది. ఇక్కడ IG వాల్యూ 0 అయితే మనకు I2R ఈజ్ ఈక్వల్ టు I1P.
ఇక్కడ ఐజీజీ 0 అయితే మనకు I4SS ఈక్వల్ టు I3Q. ఇప్పుడు మనకు ఈక్వేషన్స్ ఏమవుతాయంటే ఫస్ట్ ఈక్వేషన్ I1 ఈజ్ ఈక్వల్ టు I3 వస్తుంది, ఇది ఈక్వేషన్ 5. నెక్స్ట్ I2 ఈజ్ ఈక్వల్ టు I4 వస్తుంది, ఇది ఈక్వేషన్ 6. నెక్స్ట్ I1P ఈజ్ ఈక్వల్ టు I2R వస్తుంది, అంటే ఇది థర్డ్ ఈక్వేషన్ నుంచి. ఫోర్త్ ఈక్వేషన్ నుంచి మనకు I3Q ఈజ్ ఈక్వల్ టు I4S, ఇది ఈక్వేషన్ 7, ఇది ఈక్వేషన్ 8. ఇప్పుడు మనకు ఫ్రమ్ ఈక్వేషన్ 7/8 ఈక్వేషన్ 7ని ఈక్వేషన్ 8కి మనకు డివైడ్ చేసుకుంటే I1P బై I3Q ఈజ్ ఈక్వల్ టు I2R బై I4S. మరి ఇక్కడ I1 వాల్యూ I3 ఉంది, I2 వాల్యూ I4 ఉంది, అది సబ్స్టిట్యూట్ చేసుకుంటే I1P బై I3P బై I3Q ఈజ్ ఈక్వల్ టు I4R బై I4S. ఎందుకంటే మనకు I1 వాల్యూ I3 సబ్స్టిట్యూట్ చేసుకుంటాము, I2 వాల్యూ I4 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ I3 క్యాన్సిల్, I4 క్యాన్సిల్, దెన్ యూ విల్ గెట్ P బై Q ఈజ్ ఈక్వల్ టు R బై S. అంటే ఇక్కడ మనకు 4 రెసిస్టర్స్ మనకు రేషియో ఏమవుతుంది అంటే P బై Q ఈజ్ ఈక్వల్ టు R బై S. ఇలా మనకు దీన్ని బేస్ చేసుకొని మనకు 4 రెసిస్టర్స్ని మనం కంపేర్ చేసుకోవచ్చు, లేదా ఆ 4 రెసిస్టర్స్లో మనకు 3 రెసిస్టర్స్ ఇచ్చారు, నోన్ రెసిస్టర్స్ ఇచ్చారంటే 4th అన్నోన్ రెసిస్టర్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, 4th రెసిస్టెన్స్. సో ఇలా మనకి కిర్చాఫ్స్ ఫస్ట్ లా సెకండ్ లా మనకు డిఫైన్ చేసిన తర్వాత వీట్స్టోన్ బ్యాలెన్సింగ్ కండిషన్లో మనకు ఐజీ వాల్యూ 0 అయినప్పుడు ఏమవుతుందంటే P బై Q ఈజ్ ఈక్వల్ టు R బై S. దీన్నే ఇక్కడ మనకు PS ఈజ్ ఈక్వల్ టు RQ అని కూడా అనొచ్చండి. అంటే వీట్స్టోన్ బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్లో ఉంటాయి, ఐజీ వాల్యూ 0 అయితే ప్రొడక్ట్ ఆఫ్ ఆపోజిట్ ఆర్మ్స్ ఆఫ్ రెసిస్టర్స్ ఆర్ ఈక్వల్, అంటే PS ఈజ్ ఈక్వల్ టు RQ ఆర్ P బై Q ఈజ్ ఈక్వల్ టు R బై S. దీనికి ఒక అటాచ్డ్ ప్రాబ్లం వస్తుందండి. ఆ అటాచ్డ్ ప్రాబ్లం కనుక చూసుకున్నట్లయితే the 4 resistors 20 ohm, 40 ohm, 20 plus X ohm and 80 ohm respectively form a Wheatstone bridge, then find the value of X. సో ఇక్కడ మనకి 4 రెసిస్టర్స్ ఉన్నాయి, 20 ohm, 40 ohm, 20 plus X ohms, 80 ohm. ఈ 4 రెసిస్టర్స్లో మనకు X ఏమవుతుందని అడుగుతుంది. మరి వీట్స్టోన్ బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్లో మనకు ఫార్ములా ఏముంటుంది, P బై Q ఈజ్ ఈక్వల్ టు R బై S అయితే ఇక్కడ మనకు ఇది P, ఇది Q, ఇది R, ఇది S కనుక చూసుకున్నట్లయితే P బై Q ఈజ్ ఈక్వల్ టు R బై S. ఇక్కడ P వాల్యూ 20, Q వాల్యూ 40, R వాల్యూ 20 ప్లస్ X, S వాల్యూ 80. సో ఇక్కడ 41s 42s 2 ఇక్కడికి వచ్చింది అనుకోండి, 40 ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ X, దెన్ X ఈజ్ ఈక్వల్ టు 20 ohms. అంటే ఇక్కడ మనకు అన్నోన్ రెసిస్టెన్స్ ఇక్కడ X ఉంది, ఇక్కడ 20 ప్లస్ X అంటే X వాల్యూ 20 కాబట్టి 20 ప్లస్ X ఏమవుతుందంటే 40 ohm అవుతుంది. అంటే వీట్స్టోన్ బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్ కనుక ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే P బై Q ఈజ్ ఈక్వల్ టు R బై S మనకు 20 ohms అవుతుందండి. ఇక్కడ వరకు మనకు ఆన్సరు 6 మార్క్స్ ఉంటుంది. ఈ అటాచ్డ్ ప్రాబ్లం కనుక మనకు చేసినట్లయితే 2 మార్క్స్, టోటల్ 8 మార్క్స్ ఉంటుంది అటాచ్డ్ ప్రాబ్లంతో సహా. సో ఇది చాలాసార్లు రిపిటేషన్ అనే క్వశ్చన్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ దీంట్లో 5th క్వశ్చన్, అంటే కరెంట్ ఎలక్ట్రిసిటీలో 2nd క్వశ్చన్, టోటల్లో 5th క్వశ్చన్. స్టేట్ ది వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్, explain with the help of a circuit diagram how the potentiometer is used to determine the internal resistance of the given primary cell. సో ఇక్కడ మనకి పొటెన్షియోమీటర్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి, దాంట్లో మనకి ఆ డయాగ్రామ్ని బేస్ చేసుకొని ఇంటర్నల్ రెసిస్టెన్స్ యొక్క మనకి ప్రైమరీ సెల్కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో దీంట్లో మనకి వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి అంటే the potential difference across any length of the wire of uniform cross section is directly proportional to its length. అంటే మనకి యూనిఫామ్ క్రాస్ సెక్షన్ ఉన్న ఒక వైర్ తీసుకుంటే
పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్, అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ మనకు దేనికి ఈక్వల్ అవుతుందంటే లెంత్ బిట్వీన్ ద 2 పాయింట్స్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. సో ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఎనీ లెంత్ ఆఫ్ ది వైర్ ఆఫ్ యూనిఫామ్ క్రాస్ సెక్షనల్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ లెంత్, V ప్రపోర్షనల్ టు L. V ఈజ్ ఈక్వల్ టు phi ఇంటూ L. ఇక్కడ phi అనేది మనకు ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్, దాన్ని పొటెన్షియల్ గ్రేడియంట్ అని కూడా అంటామండి. అంటే V ఈజ్ ఈక్వల్ టు phi L అంటే phi ఈజ్ ఈక్వల్ టు V బై L. ఇది పొటెన్షియల్ గ్రేడియంట్. ఇది వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్. దీన్ని బేస్ చేసుకొని మనకు ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎలా ఫైండ్ చేస్తాము అంటే, ఫస్ట్ మనకు సర్క్యూట్ డయాగ్రామ్ కనుక చూసుకుంటే మనకు ఇక్కడ ప్రైమరీ సర్క్యూట్లో ఇది A నుంచి B వరకు మనకు పొటెన్షియోమీటర్ వైర్ 4 మీటర్స్ పొటెన్షియోమీటర్ వైర్ ఉంటుంది. దీంట్లో మనకి ప్రైమరీ సర్క్యూట్లో ఒక EMF E ఉంటుంది, రియోస్టాట్ ఉంటుంది, ఒక కీ ఉంటుంది K1. సెకండరీ సర్క్యూట్లో కనుక చూసుకుంటే మనకు ఒక EMF E ఉంటుంది, ఒక సెల్ ప్రైమరీ సెల్. దీంట్లో ఒక రెసిస్టెన్స్ బాక్స్ని కనెక్ట్ చేస్తాము. దీంట్లో ఒక కీ K2 ఉంటుంది. ఇక్కడ ఇక్కడ K1 అనేది ఫస్ట్ కీ, ఇక్కడ K2 అనేది సెకండ్ కీ. ఇది ప్రైమరీ సర్క్యూటు, ఇక్కడ సెకండరీ సర్క్యూట్ అండి. ఇది సెకండరీ సర్క్యూట్. దీంట్లో మనకి ఈ సెల్ని మనకు గ్యాలనోమీటర్ కనెక్ట్ చేస్తాము, ఇక్కడ ఒక జాకీకి కనెక్ట్ చేస్తాం. ఓకే, సో దీంట్లో మనకు వర్కింగ్ ఏముంటుంది అంటే, ఫస్ట్ మనకి ఈ ప్రైమరీ సర్క్యూట్లో K1 అనేది క్లోజ్ చేస్తాము, ఇక్కడ K2 అనేది ఓపెన్ ఉంటుందండి. అంటే సెకండరీ సర్క్యూట్లో కీ అనేది ఓపెన్ ఉంటుంది, ప్రైమరీ సర్క్యూట్లో కీ అనేది క్లోజ్ ఉంటుంది. అప్పుడు మనకు దీంట్లో EMF కనుక మనకు క్యాల్కులేట్ చేసుకుంటే, ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ సెల్ కెన్ బి డిటర్మైన్డ్ by using potentiometer. The cell is connected to a resistance box through key K2 and balancing length L1 is noted by opening the key K2 and adjusting the position of jockey. E is equal to phi L1. అంటే ఇక్కడ మనకు ఈ సెల్ అనేది దేనికి కనెక్ట్ అయిందని మనకు K2కి కనెక్ట్ అయింది. ఇప్పుడు మనకు K1 క్లోజ్ చేస్తున్నాము. అక్కడ K1 క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ సర్క్యూట్లో కరెంట్ అనేది పాస్ అయినప్పుడు ఈ జాకీని A నుంచి B వరకు అడ్జస్ట్ చేసినప్పుడు, అంటే మనకు స్లైడ్ చేసినప్పుడు అక్కడ గ్యాలనోమీటర్ కరెంట్ అనేది ఎక్కడైతే 0 అవుతుందో దాన్ని బ్యాలెన్సింగ్ లెంత్ అంటామండి. ఇక్కడ బ్యాలెన్సింగ్ లెంత్ అనేది మనకు L1 అనుకుంటే, అకార్డింగ్ టు మనకి ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ ఏమవుతుంటే V ప్రపోర్షనల్ అంటే V ఈజ్ ఈక్వల్ టు phi L ఉంటుంది. కాబట్టి ఇక్కడ EMF ఏమవుతుందంటే E ఈజ్ ఈక్వల్ టు phi L1. ఇక్కడ phi అనేది పొటెన్షియల్ గ్రేడియంట్. ఫస్ట్ బ్యాలెన్సింగ్ లెంత్ కాబట్టి L1 అనుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ వెన్ ద కీ K2 ఈజ్ క్లోజ్డ్, ద సెల్ పాసెస్ ది కరెంట్ త్రూ ఏ రెసిస్టెన్స్ బాక్స్. ఇప్పుడు మనము K2 కూడా క్లోజ్ చేసాము. అప్పుడు ఈ కరెంట్ అనేది మనకు రెసిస్టెన్స్ బాక్స్ నుంచి కూడా ట్రావెల్ అవుతుంది. కాబట్టి అక్కడ మనకు V అనేది టర్మినల్ పొటెన్షియల్ డిఫరెన్స్ అవుతుంది. ఇప్పుడు కూడా మనకు జాకీని మనం అడ్జస్ట్ చేసుకుంటే ఒక బ్యాలెన్సింగ్ లెంత్ వస్తుంది, దాన్ని L2 అనుకుంటాం. అప్పుడు V ప్రపోర్షనల్ టు L2 కాబట్టి V ఈజ్ ఈక్వల్ టు phi L2 వస్తుంది. అంటే ఇక్కడ మనకి E ప్రపోర్షనల్ టు L1 కాబట్టి E ఈజ్ ఈక్వల్ టు phi L1 వచ్చింది. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ ఇక్కడ V ప్రపోర్షనల్ టు L2 కాబట్టి ఇక్కడ V ఈజ్ ఈక్వల్ టు phi L2 వచ్చింది. దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఇప్పుడు ఈక్వేషన్ 1 బై ఈక్వేషన్ 2 చేస్తే E బై V ఈజ్ ఈక్వల్ టు phi L1 బై phi L2. ఇక్కడ phi క్యాన్సిల్ అయింది అనుకోండి. ఇక్కడ E బై V ఈజ్ ఈక్వల్ టు L1 బై L2. ఇది ఈక్వేషన్ 3 అనుకోండి. మరి ఇక్కడ E అనేది EMF, దీంట్లో ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ క్యాపిటల్ R ఉంది, ఇంటర్నల్ రెసిస్టెన్స్ స్మాల్ r ఉంది. టర్మినల్ పొటెన్షియల్ డిఫరెన్స్ మనకు E ఈజ్ ఈక్వల్ టు IR ఉంటుంది. ఇప్పుడు సో దీంట్లో మనకు EMF E అనేది ఏంటి అంటే I ఇంటూ క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r. క్యాపిటల్ R అనేది ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్, స్మాల్ r అనేది ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది సెల్. ఇక్కడ V అనేది ఏంటి అంటే I ఇంటూ R, ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ నుంచి మనకు టర్మినల్ పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈజ్ ఈక్వల్ టు IR. ఇప్పుడు E బై V కనుక తీసుకుంటే
I into R plus R by IR. ఇక్కడ II క్యాన్సిల్. ఇక్కడ E by V is equal to R plus R by క్యాపిటల్ R. ఇది ఈక్వేషన్ 4 అనుకోండి. ఇక్కడ ఈక్వేషన్ 3 ఏమొచ్చింది మనకు? E by V is equal to L1 by L2 వచ్చింది. ఇక్కడ ఈక్వేషన్ 4లో E by V is equal to క్యాపిటల్ R plus స్మాల్ r by క్యాపిటల్ R. అంటే మనకు ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 4ని కంపేర్ చేసుకుంటే ఫ్రమ్ ఈక్వేషన్స్ 3 అండ్ 4 LHS సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ LHS ఇక్కడ LHS సేమ్ ఉన్నాయి కాబట్టి RHS ఈక్వల్ చేసుకుంటే క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r బై క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు L1 బై L2. ఇక్కడ క్యాపిటల్ R బై క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r బై క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు L1 బై L2. ఇక్కడ RR క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1 ప్లస్ స్మాల్ r బై క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు L1 బై L2. సో స్మాల్ r బై క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు L1 by L2 minus 1. So small r by capital R is equal to L1 minus L2 by L2. Small r is equal to capital R into L1 minus L2 by L2. ఇది ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది ప్రైమరీ సెల్. సో ఇక్కడ మనం చేసింది ఏంటి అంటే ఫస్ట్ పొటెన్షియోమీటర్ మనకు వర్కింగ్ ప్రిన్సిపల్ రాస్తాము. దాని నుంచి మనకు ప్రైమరీ సర్క్యూట్లో కనుక K1 క్లోజ్ చేసి K2 ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మనకు E ఈజ్ ఈక్వల్ టు 5L1 వస్తుంది. నెక్స్ట్ సెకండరీ సర్క్యూట్లో కనుక కూడా మనకి K2 క్లోజ్ చేస్తే మనకు V ఈజ్ ఈక్వల్ టు 5L2. ఈ రెండు కంపేర్ చేసుకుంటే E బై V ఈజ్ ఈక్వల్ టు L1 బై L2 వస్తుంది. ఇక్కడ E బై V వాల్యూ క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r బై క్యాపిటల్ R కాబట్టి రెండు ఈక్వేషన్ 3 ఈక్వేషన్స్ 4ని కనుక కంపేర్ చేసుకుంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది సెల్ ఏమవుతుంది అంటే స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ R ఇంటూ L1 మైనస్ L2 బై L2. ఇక్కడ క్యాపిటల్ R అనేది ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది సర్క్యూట్, L1 అనేది ఫస్ట్ బ్యాలెన్సింగ్ లెంత్, L2 అనేది సెకండ్ బ్యాలెన్సింగ్ లెంత్. ఇక్కడ స్మాల్ r అనేది ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది గివెన్ ప్రైమరీ సెల్. అంటే ఇక్కడ మనకు ఏదైతే సెల్ ఇచ్చారో ప్రైమరీ సెల్ దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏమవుతుంది అంటే స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ R ఇంటూ L1 మైనస్ L2 బై L2. దీనికి ఒక అటాచ్డ్ ప్రాబ్లం కనుక చూసినట్లయితే a potentiometer wire is 5 meters long and a potential difference of 6 volt is maintained between its ends. Find the EMF of a cell which balances against a length of 180 centimeter of the potentiometer wire. ఇక్కడ మనకి లెంత్ ఏమి ఇచ్చారు అంటే మనకు 5 మీటర్ లాంగ్ ఇచ్చారండి. సో దీంట్లో మనకు 5 వాల్యూ ఏమవుతుందంటే పొటెన్షియల్ గ్రేడియంట్ 5 ఈజ్ ఈక్వల్ టు V బై L కాబట్టి ఇక్కడ V అనేది ఏంటి అంటే ఇక్కడ మనకు 6 వోల్ట్ ఉంది. ఇక్కడ లెంత్ 5 మీటర్స్ అంటే మనకు 500 సెంటీమీటర్స్, ఎందుకంటే మనకు బ్యాలెన్స్ లెంత్ సెంటీమీటర్లో ఇచ్చారు కాబట్టి సెంటీమీటర్లో కన్వర్ట్ చేసుకున్నాం. 5 ఈజ్ ఈక్వల్ టు 6 బై 500 అంటే ఇక్కడ వోల్ట్ పర్ సెంటీమీటర్ అనమాట. మనకు ఈఎంఎఫ్కి మనకు ఫార్ములా ఏముంటుంది ఇక్కడ మనకి E ఈజ్ ఈక్వల్ టు 5L అంటే ఈ ప్రపోర్షనల్ టు L కాబట్టి E ఈజ్ ఈక్వల్ టు 5L. ఇక్కడ 5 ఎంత వచ్చింది మనకు 6 బై 500. బ్యాలెన్సింగ్ లెంత్ ఎంత అంటే మనకు 180 సెంటీమీటర్ ఇచ్చారు కాబట్టి 0 0 గెట్ క్యాన్సిల్. దెన్ 5 ఈజ్ ఈక్వల్ టు 18 ఇంటూ 6 108 బై 50. దెన్ 5 ఈజ్ ఈక్వల్ టు 2.16 ఇక్కడ ఈఎంఎఫ్ ఎంత వస్తుంది అంటే 2.16 వోల్ట్. అంటే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి లెంత్ పొటెన్షియల్ డిఫరెన్స్ నుంచి మనకు పొటెన్షియల్ గ్రేడియంట్ వస్తుంది. పొటెన్షియల్ గ్రేడియంట్ నుంచి మనకి ఈఎంఎఫ్ ఎంత వస్తుంది అంటే 2.16 వోల్ట్. అంటే ఇక్కడ మనకి ఇక్కడ పొటెన్షియోమీటర్ వర్కింగ్ ప్రిన్సిపల్ నెక్స్ట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది సెల్ని మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే ఇక్కడ వరకు మనకు 6 మార్క్స్ ఉంటాయి. దీనికి అటాచ్డ్ ప్రాబ్లం ఇది 2 మార్క్స్ ఉంటుంది, టోటల్ 8 మార్క్స్ ఉంటాయండి. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. పొటెన్షియోమీటర్ మనకు అప్లికేషన్స్లో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్ ది వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్, ఎక్స్ప్లెయిన్ విత్ ది హెల్ప్ ఆఫ్ సర్క్యూట్ డయాగ్రామ్ హౌ ది ఈఎంఎఫ్ ఆఫ్ 2 ప్రైమరీ సెల్స్ ఆర్ కంపేర్డ్ బై యూజింగ్ ది పొటెన్షియోమీటర్. ఇక్కడ కూడా మనకు వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది సేమ్ ఉంటుందండి. వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ ఏముంటుందంటే
the potential difference across any length of wire of uniform cross section is directly proportional to its length when a constant current flows through it. అంటే మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ లెంత్ ఆఫ్ యూనిఫామ్ క్రాస్ సెక్షన్ అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది, దాని యొక్క లెంత్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. వి ప్రపోర్షనల్ టు ఎల్, వి ఈజ్ ఈక్వల్ టు ఫై ఎల్, ఫై ఈజ్ ఈక్వల్ టు వి బై ఎల్. ఇక్కడ వి అనేది పొటెన్షియల్ డిఫరెన్స్, ఎల్ అనేది లెంత్ ఆఫ్ ది వైరు, ఫై అనేది మనకు పొటెన్షియల్ గ్రేడియంట్. ఇక్కడ మనకు ఇది వర్కింగ్ ప్రిన్సిపల్. నెక్స్ట్ ఈ వర్కింగ్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని ఒక టూ సెల్స్ని ఎలా కంపేర్ చేస్తాము చూసినట్లయితే మనకు కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్స్ ఆఫ్ టూ సెల్స్లో ఇక్కడ ప్రైమరీ సర్క్యూట్లో ఏముంటాయంటే మనకు ఒక ఈఎంఎఫ్ ఉంటుంది, ఒక కీ K1 ఉంటుంది, దీంట్లో ఒక రియోస్టాట్ ఉంటుంది. ఇక్కడ ఏబి అనేది మనకు పొటెన్షియోమీటర్ వైర్, ఏ నుంచి బి వరకు ఉన్నది మనకు ఒక పొటెన్షియోమీటర్ వైర్. నెక్స్ట్ సెకండరీ సర్క్యూట్లో కనుక చూసుకుంటే సెకండరీ సర్క్యూట్లో మనకు టూ సెల్స్ ఏవైతే కంపేర్ చేస్తున్నామో ఆ టూ సెల్స్ తీసుకుంటాము. ఇక్కడ ఒక 2-వే కీ ఉంటుంది, ఒక గ్యాల్వనోమీటర్ ఉంటుంది, ఒక జాకీ ఉంటుంది. ఆ జాకీని మనకు ఈ ఏబి పొటెన్షియోమీటర్ వైర్ పైన స్లైడ్ చేస్తాము. ఫస్ట్ మనకు కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్ ఆఫ్ టూ సెల్స్లో కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్స్ ఆఫ్ టూ సెల్స్ యూజింగ్ ది పొటెన్షియోమీటర్ సర్క్యూట్ ఈజ్ షోన్ ఇన్ ఫిగర్. ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ సర్క్యూట్స్. ప్రైమరీ సర్క్యూట్లో మనకు ఏముంటాయండి, మనకు ఈఎంఎఫ్ ఈ ఉంటుంది, ప్లగ్కి K1 అండ్ రియోస్టాట్ ఇవి ఉంటాయి. ఇవి దేనికి కనెక్ట్ అవుతాయి అంటే మనకు పొటెన్షియోమీటర్ వైర్ ఏబికి కనెక్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ సెకండరీ సర్క్యూట్ కన్సిస్టింగ్ ఆఫ్ టూ సెల్స్ ఆఫ్ ఈఎంఎఫ్ E1 అండ్ E2. టూ సెల్స్ ఏమున్నాయి మనకు E1 E2 ఉన్నాయి. దీనికి మనకు ఒక 2-వే కీ ఉంది, నెక్స్ట్ గ్యాల్వనోమీటర్ J ఉంది. దీస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ టు జాకీ J. ఇవన్నీ కూడా దేనికి కనెక్ట్ అయినాయి అంటే జాకీకి కనెక్ట్ అయినాయి. ఇప్పుడు మనకు వర్కింగ్ ఎలా ఉంటుంది అంటే ద కీ పొజిషన్స్ 1 and 3 are closed so that cell E1 is connected to galvanometer. By adjusting jockey J on the wire, note the balancing length L1. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నామంటే ఈ 1ని 3కి కనెక్ట్ చేస్తున్నాము. 1, 3 కనెక్ట్ చేసినప్పుడు ఈ సర్క్యూట్లో E1 నుంచి మాత్రమే కరెంట్ పాస్ అవుతుంది, E2 నుంచి కరెక్ట్ పాస్ కాదు. ఇక్కడ E1 అనేది గ్యాల్వనోమీటర్ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు జాకీని ఏ నుంచి బికి స్లైడ్ చేసినప్పుడు ఒక బ్యాలెన్సింగ్ లెంత్ అంటే ఒక లెంత్ దగ్గర మనకి గ్యాల్వనోమీటర్ కరెంట్ 0 అవుతుంది, దాన్ని బ్యాలెన్సింగ్ లెంత్ అంటాం. సో ఫస్ట్ సెల్ నుంచి మనకు బ్యాలెన్సింగ్ లెంత్ వస్తుంది కాబట్టి దాన్ని L1 అనుకుంటాం. అప్పుడు మనకు అకార్డింగ్ టు వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ E1 ప్రపోర్షనల్ టు L1, సో E ఈజ్ ఈక్వల్ టు ఫై L1. ఇక్కడ ఫై అనేది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్, దాన్ని ఏమంటామంటే పొటెన్షియల్ గ్రేడియంట్ అంటాం. నెక్స్ట్ నౌ close the positions 2 and 3 of key and adjusting the jockey, then note the balance length L2. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ 1, 3ని మనకు డిస్కనెక్ట్ చేసేసుకొని 2 నుంచి 3 కలుపుతామండి. అప్పుడు మనకు ఏది కనెక్ట్ అవుతుంది అంటే E2 అనేది కనెక్ట్ అవుతుంది. E2 అనేది గ్యాల్వనోమీటర్ మనకి కనెక్ట్ అవుతుంది. అప్పుడు జాకీని ఏ నుంచి బికి స్లైడ్ చేసినప్పుడు ఒక సర్టెన్ కరెంట్ దగ్గర మనకి సర్టెన్ పొజిషన్ దగ్గర గ్యాల్వనోమీటర్ కరెంట్ 0 అవుతుంది, దాని లెంత్ L2 అనుకుంటాం. సో ఇక్కడ మనకి బ్యాలెన్సింగ్ లెంత్ సెకండ్ సెల్ తీసుకున్నప్పుడు బ్యాలెన్సింగ్ లెంత్ L2 తీసుకుంటాము. అప్పుడు E2 ప్రపోర్షనల్ టు L2, E2 ఈజ్ ఈక్వల్ టు ఫై L2. ఇక్కడ ఫై అనేది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్, దాన్నే మనకి ఏమంటాము అంటే పొటెన్షియల్ గ్రేడియంట్ అంటాము. అంటే ఫస్ట్ సెల్ కనుక మనకు సర్క్యూట్లో కనెక్ట్ చేసినప్పుడు బ్యాలెన్సింగ్ లెంత్ L1, నెక్స్ట్ సెకండ్ సెల్ మనకి సర్క్యూట్లో కనెక్ట్ చేసుకుంటే బ్యాలెన్సింగ్ లెంత్ L2 కాబట్టి అప్పుడు E1 ఈజ్ ఈక్వల్ టు ఫై L1 వస్తుంది, E2 ఈజ్ ఈక్వల్ టు ఫై L2 వస్తుంది. ఇప్పుడు ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 1 అనుకుంటున్నాము, ఇది ఈక్వేషన్ 2 అనుకున్నాము. ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2లో LHS బై LHS, RHS బై RHS తీసుకుంటే E1 బై E2 ఈజ్ ఈక్వల్ టు ఫై L1 బై ఫై L2. 5 క్యాన్సిల్ చేసుకుంటే E1 బై E2 ఈజ్ ఈక్వల్ టు L1 బై L2. సో ఇట్లా మనకి ఈఎంఎఫ్ రేషియో దేనికి ఈక్వల్ అవుతుందంటే బ్యాలెన్సింగ్ లెంత్ రేషియోకి ఈక్వల్ అవుతుంది. E1 బై E2 ఈజ్ ఈక్వల్ టు L1 బై L2. సో by using the above equation the EMFs of two primary cells can be compared.
అంటే మనకు 2 ప్రైమరీ సెల్స్ ఇచ్చినప్పుడు వాటి యొక్క ఈఎంఎఫ్స్ని ఈ ఈక్వేషన్ బేస్ చేసుకొని కంపేర్ చేసుకోవచ్చు. సో ఇది కంపారిజన్ ఆఫ్ 2 ఈఎంఎఫ్స్ బై యూజింగ్ పొటెన్షియోమీటర్. సో దీనికి కూడా ఒక అటాచ్డ్ క్వశ్చన్ ఉంటుందండి. ఒక అటాచ్డ్ ప్రాబ్లం చూసినట్లయితే, ఇన్ పొటెన్షియోమీటర్ అరేంజ్మెంట్ a cell of EMF 1.25 volt gives a balance at 35 centimeter length of the wire. If the cell is replaced by another cell and the balance point shifts 63 centimeter, what is the EMF of second cell? ఇక్కడ 2 cells ఇచ్చారు. ఫస్ట్ సెల్కి EMF 1.25, అక్కడ బ్యాలెన్స్ లెంత్ 35. సెకండ్ సెల్ బ్యాలెన్సింగ్ లెంత్ ఇచ్చారు, దాని ఈఎంఎఫ్ ఏమవుతుంది? సో బ్యాలెన్సింగ్ లెంత్ బేస్ చేసుకుని మనకు ఈఎంఎఫ్ రేషియో ఏమవుతుంది? E1/E2 ఈజ్ ఈక్వల్ టు L1/L2 కాబట్టి E1/E2 ఈజ్ ఈక్వల్ టు L1/L2. E1 ఎంత మనకు 1.25/E2. L1 అనేది మనకు 35 సెంటీమీటర్, L2 అనేది మనకు 63 సెంటీమీటర్. సో ఇక్కడ మనకి 7 5s 7 9s. సో E2 ఈజ్ ఈక్వల్ టు 9 into 1.25/5. So E2 is equal to 9 into 0.25, then 2.25 volt. సో సెకండ్ సెల్ ఈఎంఎఫ్ మనకి ఎంత ఉంటుంది అంటే E2 is equal to 2.25 volt. సో ఇక్కడ అటాచ్డ్ క్వశ్చన్లో మనకు ఫస్ట్ సెల్ ఈఎంఎఫ్ ఇచ్చారు, దానికి బ్యాలెన్సింగ్ లెంత్ ఇచ్చారు. సెకండ్ సెల్కి ఈఎంఎఫ్ ఇవ్వకుండా మనకు బ్యాలెన్సింగ్ లెంత్ ఇచ్చారు. సో E1/E2 ఈజ్ ఈక్వల్ టు L1/L2 కాబట్టి E1 వాల్యూని L1 వాల్యూని L2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే E2 ఎంత వస్తుందంటే 2.25 వోల్ట్. ఇది కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్కి అటాచ్డ్ క్వశ్చన్. సో ఇక్కడ వరకు మనకి ఈ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ రాయాలి. దీని నుంచి మనకు ఫస్ట్ సెల్ కనెక్ట్ చేసినప్పుడు E1 ఈజ్ ఈక్వల్ టు 5L1 వస్తుంది. సెకండ్ సెల్ కనెక్ట్ చేసినప్పుడు E2 ఈజ్ ఈక్వల్ టు 5L2. మనకు ఇక్కడ వరకు E1/E2 ఈజ్ ఈక్వల్ టు L1/L2. ఇక్కడ వరకు మనకు 6 మార్క్స్ ఉంటుంది. దీనికి అటాచ్డ్ క్వశ్చన్ 2 మార్క్స్ ఉంటుంది, టోటల్ 8 మార్క్స్ ఉంటుంది. ఈ 3 క్వశ్చన్స్ మనకు కరెంట్ ఎలక్ట్రిసిటీలో వస్తాయి. ఈ 3 క్వశ్చన్స్లో కంపల్సరీగా ఒక క్వశ్చన్ అనేది ఐపీకి వస్తుంది. సో మరిన్ని వీడియోస్ కోసం STNRI జూనియర్ కాలేజ్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని సెర్చ్ చేయండి. థ్యాంక్ యూ.